హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక బేబీ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పొటాటో క్యారెట్ రైస్. బేబీకి 8 months అప్పటి నుంచి ఈ ఫుడ్ అనేది మనం ఇవ్వచ్చు. ఈ పొటాటో క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోండి. ఇందులోకి 2 tablespoons ఆఫ్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 tablespoon ఆఫ్ జీలకర్ర, అలాగే 1 tablespoon ఆఫ్ పెసరపప్పు, అదే చాప్ చేసి పెట్టుకున్న ఒక పొటాటో, అలాగే చాప్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 bowls ఆఫ్ రైస్ని వేసుకుంటున్నాను. ఈ రైస్ వచ్చేసి నేను 10 minutes ముందే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇలా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 4 bowls ఆఫ్ వాటర్ని పోసుకోవాలి. ఇది జస్ట్ మీకు అర్థం అవటం కోసమే ఇలా చెప్తున్నాను. నేను ఏ బౌల్ అయితే తీసుకున్నానో ఆ బౌల్తో ఒక 2 bowls రైస్ని తీసుకున్నాను. సేమ్ అదే బౌల్తో 4 bowls ఆఫ్ వాటర్ని పోసుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకి అని కాదు, ఇంట్లో సడన్గా కూరగాయలు లేనప్పుడు మనం కూడా ఈ రెసిపీ అనేది చేయొచ్చు. మా షారోన్కి 1 year క్రాస్ అయింది కాబట్టి నేను నార్మల్గా ఇలా చేసేస్తాను. ఒకవేళ 1 year కన్నా తక్కువ అయితే, అంటే 8 months నుంచి మన బేబీస్కి ఫుడ్ పెడతాం కదా, అలా 8 months అయితే ఇంకొక బౌల్ ఎక్స్ట్రా పోసుకోవాలి. ఎందుకంటే అప్పుడు రైస్ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం బాగుంటుంది. ఇప్పుడు మా పిల్లలకి 1 year క్రాస్ అయింది కాబట్టి నేను నార్మల్గా ఇలానే చేసేస్తాను. నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మన ఛానల్లో బేబీ ఫుడ్ రెసిపీస్ అనేవి ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు విజిట్ చేసి చూడొచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి కలుపుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకోండి. అలాగే విజిల్స్ ఒక 3 whistles వచ్చిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేయొచ్చు. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, కొంచెం త్వరగా అయిపోతుందని. మీరు కావాలంటే నార్మల్ బౌల్లో అలాగే రైస్ కుక్కర్లో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. 3 whistles వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకి పొటాటో క్యారెట్ రైస్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ క్యారెట్ పొటాటో రైస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్ మనం రైతాతో కూడా తినచ్చు అనమాట. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకుంటున్నాను. పిల్లలు అప్పుడప్పుడు వెజిటేబుల్స్ తింటాకి మారం చేస్తూ ఉంటారు, క్యారెట్ అలాగే ఆకుకూరలు, బీన్స్. సో ఆ టైంలో మనం ఏంటంటే రైస్తో పాటు ఇలా పెట్టేసిస్తే తినేస్తారనమాట. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చేదో నాకు కమెంట్ బాక్స్లోకి షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఈజీ రెసిపీస్తో నేను మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.